ఇంటి ముందున్న అరటి చెట్టుకి అత్తగారు శారద నీళ్లు పడుతూ ఉంటుంది. అప్పుడే శారదకు బాగా తెలిసిన సుశీల అక్కడికొచ్చింది. ఏమే శారదా, ఎందుకు నీ కోళ్ళ అనామికనే పళ్ళు వ్యాపారం చేయొద్దని తిడుతున్నావంట? నీకెవరు చెప్పారే? ఇంకెవరు, నీ కోళ్ళే చెప్పింది. నేను పళ్ళ వ్యాపారం చెయ్యొద్దని తిట్టడం లేదే, ఏదొక పళ్ళ కాకుండా అన్ని రకాల పళ్ళు పెట్టుకొని అమ్ముకో అని చెబుతున్నా. నేను చెప్పేది ఒకటి, నా కోడలు అర్థం చేసుకున్నది ఇంకోటి. నువ్వేంటో నాకు తెలీదా శారదా? నువ్వెప్పుడూ మంచిగా చెబుతా ఉంటావు, దాన్ని నీ కోళ్ళ అనామిక వేరేలాగా అర్థం చేసుకుంటది. ఒక నీ కోళ్లే కాదులే శారదా, లోకం మీద కోడలంతా అట్టాగే ఉన్నారు. నా కోళ్ళ అనామిక తెలివైంది అనుకున్నాను చూసేలా, కానీ ఇట్ట నలుగురు ముందు నన్ను గయ్యాలు అర్థం చేస్తుందని మాత్రం అనుకోలేదు. అయినా శారదా, కొడుకు కోళ్ళో చేతనైన పని చేసుకుంటూ తమ పిల్లల్ని చూసుకుంటామని అంత ఖచ్చితంగా చెబుతుంటే నువ్వెందుకే మంచి చెల్లు గురించి చెబుతున్నావు? సుశీలా, నేను మాట చెప్పనా, సంసారంలో అత్తలు చదువు చెప్పే టీచర్ లాంటోళ్ళు, కోడల్లో చదువుకునే పిల్లలు లాంటోళ్ళు. నువ్వు చెప్పేది నిజమేలే శారదా. ఆ అనుభవంతో చెబుతుంటే వాళ్ళకేమో హేళనగా అనిపిస్తుంది. మన మాట తోటల్లా కనిపిస్తున్నాయి. మన చూపు, మన మాట, మన ప్రవర్తన ఏవైనా వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే వాళ్ళకి హింసలాగా బాధ పెట్టడంలాగా అనిపిస్తుంది. నీ కోళ్ళని ఏమనబాక, ఇద్దరు పిల్లల్ని కన్నాను, వాళ్ళని ఎట్టా పెంచుకోవాలో పోషించుకోవాలో నాకు తెలీదా చిన్నత్తయ్య అంటూ నాతో అంద శారదా. సర్లే సుశీల, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను నా కోళ్ళ అన్నామేకని ఏమన్నాం, తనకి ఏమి చెప్పను, నచ్చినట్టు చేసుకొని చెప్పేత్తా సుశీల. బాధపడమాకు శారదా, మన కళ్ళ ముందు మన వాళ్ళు నాశనం అవుతా ఉంటే చూడడమా మనకిష్టం ఉండదు. కానీ మనం చెప్పేది కూడా వాళ్ళు కొంచెం గ్రహించుకోవాలి కదా శారదా. వేరే వాళ్ళ కోడల గురించి నాకు తెలియదు సుశీల, కానీ నా కోడల అనామేక మాత్రం ఎంతో కొంత చదువుకుంది, లోక జ్ఞానం కూడా ఉంటుందిలే అనుకున్నా. కానీ లేదని నీలాంటి వాళ్ళు చెప్పేదాకా నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడే అన్ని విషయాలు అర్థమయ్యాయి సుశీల. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు శారదా. ఇక నుంచైనా అనామికకి తగ్గట్టుగుండు. అన్నం పెడితే తిను, నీళ్ళిస్తే తాగు, ఏదైనా సలహా అడిగితే ఇవ్వు, లేదంటే ఇవ్వబాకు. సర్లే, నీ కోళ్ళ బుద్ధి తెచ్చుకున్నట్టు నా కోడలు కూడా తెచ్చుకోవాలి, అప్పుడే నాకు విలువ పెరిగిద్ది. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇక నేను వెళ్తున్నానులే. నా కోసం నా కోడలు మా ఇంట్లో ఎదుగుతా ఉంటది అని సుశీల చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే అనామిక తన పిల్లలు హరీషు, భవ్యల్ని తీసుకుని ఇంటికొస్తుంది. పిల్లలు శారదను చూసి, నానమ్మ మేమొచ్చేసాం అంటూ శారద దగ్గరికి వస్తారు ప్రేమగా. అనామిక పెరట్లోకి వెళ్లి తోపుడు బండిని తీసుకుని ఇంటి ముందుకొచ్చింది. పిల్లలు, ఇంట్లో ఉన్న అరటి పళ్ళను తీసుకొచ్చి బండిలో పెడదారండి. నువ్వే పెట్టుకో మమ్మీ, నేను చెల్లి నానమ్మతో అరటి చెట్టుకి నీళ్లు పడతాం. ఎంత నీళ్లు పట్టినా ఆ చెట్టు అరటి పువ్వు పూసేది లేదు, అరటి గెల వేసేది లేదు, ఆ పళ్ళని నమ్ముకునేదే లేదు. ఇట్రండి, ఇలా వచ్చి నాకు సహాయం చేయండి. మేము రావు మమ్మీ అని భవ్య అనగానే అనామికకి కోపం వచ్చింది. కోపంగా, నేను అక్కడికి వస్తే దెబ్బలవుతాయి, ఇట్రండి. నేను వస్తానులేవే, పిల్లలు నీళ్లు పడతా ఉంటారులే గాని అని శారద చెప్పగానే అనామిక నిష్ఠూరంగా ఇలా అంటుంది. మీరా? వద్దులే అత్తయ్య, ఒక అరటి పండు తీసుకొచ్చి పెట్టి నా కోడలికి అన్ని పనులు నేనే చేస్తున్నాను, కోడలు మాత్రం ఏం చేయట్లేదని ఊరంతా చెప్పుకుంటూ నా పరువు తీయడానికా అని అనామిక అనగానే శారదకి కూడా కోపం వచ్చింది. కానీ సుశీల అన్న మాటలు గుర్తుకొచ్చి ఏమీ అనకుండా, సర్లే కోళ్ళ, నువ్వే చేసుకుని పనులన్నీ, నేను నా మానవరాలు అరటి చెట్టుకి నీళ్లు పట్టుకుంటా ఉంటాంలే అని చెప్పగానే అనామిక తిట్టుకుంటూ ఇంట్లో నుంచి అరటి పళ్ళను తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకుంటూ ఉంటుంది. శారద పిల్లలతో మాట్లాడుకుంటూ అరటి చెట్టుకు నీళ్లు పడుతూ ఉంటుంది. అరటి పళ్ళతో నిండిన తోపుడు బండి దగ్గర నిలబడి ఉంటుంది అనామిక. పిల్లలు, నేను అరటి పళ్ళు అమ్ముకోవడానికి వెళ్తున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఆకలైతే మాత్రం అన్నం పెట్టుకుని తినండి. నానమ్మ ఉంది కదా, నానమ్మ చూసుకుంటుంది, నువ్వెళ్ళు మమ్మీ అని చెప్పగానే అనామిక తోపుడు బండిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఒక చెట్టు కింద అరటి పళ్ల బండిని పెట్టుకుని అనామిక అమ్ముతూ ఉంటుంది. అనామికతో పాటు ఆ చెట్టు దగ్గర పార్వతి కూడా తోపుడు బండి మీద అన్ని రకాల పళ్ళు పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. పార్వతి దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక పండు కొనుక్కొని వెళ్తూ ఉంటారు.
అనామిక దగ్గర మాత్రం ఎవ్వరూ అరటిపళ్ళు కొనటం లేదు. దాంతో అనామిక అరటిపళ్ల వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక నిరాశగా ఇలా అనుకుంటుంది. అత్తయ్య చెప్పినట్టుగా నేను కూడా అన్ని రకాల పళ్ళు పెట్టుకుని అమ్మితే బాగుండు కావచ్చు. పార్వతి దగ్గర అన్ని రకాల పళ్ళున్నాయి కనుక ఎవరో ఒకరు వచ్చి ఏ ఒక పళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. అలా డబ్బులు వస్తున్నాయి. నేనేమో ఒకటే అరటిపళ్ళు పెట్టుకుని అమ్ముతున్నాను. అందుకే కాబోలు సరిగా అమ్ముడు కావడం లేదు, డబ్బులు కూడా రావడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరొక రోజున వంట చేస్తున్న శారద దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. ఏంటండి ఎట్లాగొచ్చారు? ఏం కావాలి? నీతో మాట్లాడ్డానికి వచ్చాను శారదా. నాతో మాట్లాడడానికి వచ్చారా? ఏ విషయం గురించి మాట్లాడతారండి? ఇంకే విషయం, మన కోడలు అనామిక గురించి. కోడలికి ఏమైంది? బాగానే ఉంది కదా, మనం మాట్లాడుకోవడానికి ఏముంది ఇప్పుడు? నీకట్ట కనిపిస్తుందంతే. మొన్నొక రోజున అరుగు మీద కూర్చొని ఏడుస్తా కనబడింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం లేదు మావయ్య అని కళ్ళనీళ్ళు దుడుచుకొని ఇంట్లోకెళ్ళిపోయింది. అవునా? ఎప్పుడు నేను అలా గమనించలేదండి. ఇంతకీ ఏం జరిగింది? నీ మాట వినటం లేదని నువ్వు కోడల్ని పట్టించుకోవట్లేదు శారదా. ఎంత మాట అన్నారండి? నేను లేనప్పుడు కోడలు ఏడిస్తే నేను పట్టించుకోనట్టేనా? చెప్పండి. కోడలి బాగు కోసం నేను ఎంత చెప్పినా తనేనట్లేదు. పైగా నేను గయ్యాలనని తిడతన్నానని ఊరంతా చెప్పి నన్ను తిట్టిస్తుందండి. అయినా సరే నేను బాధపడట్లేదు. ఇప్పుడు మీరన్న మాటకి బాధ అనిపిస్తుంది. చూడు శారదా, నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టడం కాదు. రాత్రికి కోడలొచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు. కోడలెందుకు బాధపడుతుందో నీకు తెలుసుద్ది. సరేనండి, రాత్రి కాల్ ఇంటికొచ్చిద్దిగా, నేనెళ్ళి మాట్లాడతాను. చూడు శారదా, నీకు తెలియని విషయమైతే కాదు. నువ్విప్పుడు కొత్త కోడలివి కావు, అనుభవం ఉన్న అత్తగారివి. అనామిక కోడలు కాదు, కూతురు అనుకో. ఆ మాత్రం నాకు తెలీదా? చెప్పండి. కూతురు జీవితం బాగుండాలనే కదా ఎప్పటికప్పుడు మంచి చెల్లు గురించి చెబుతా ఉంటాము. కానీ కోడలే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను అవమానిస్తుంది. సరేలే, అయ్యిందేదో అయ్యింది. రాత్రికి కోళ్ళొస్తుంది కదా, అప్పుడు మాట్లాడు. తప్పకుండా మాట్లాడతానండి. మీరు చెప్పిన తర్వాత కూడా కోడలతో మాట్లాడకుండా ఉంటానా? చెప్పండి అని శారద చెప్పగానే ప్రసాద్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను మన్నించండి అత్తయ్య. మీ మాట విని అన్ని రకాల పళ్ళు పెడితే బాగుండేది. కానీ నేనే మీ మాట వినకుండా అన్ని రకాల పళ్ళు పెట్టలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది అత్తయ్య నా పళ్ళ వ్యాపారం. ఎప్పటికైనా నేను చెప్పినట్టుగా చెయ్యి అనామిక. అన్ని రకాల ఫ్రూట్స్ పార్వతి దగ్గర ఉంటాయని చాలామంది తన దగ్గరే కొనుక్కెళ్తున్నారు అత్తయ్య. తన బిజినెస్సే బాగుంది. అప్పుడు మనం అన్ని రకాల పళ్ళతో పాటు అన్ని రకాల పళ్ళను ఒక్కటి చేసి అమ్ముతారు కదా. అదా అత్తయ్య, దాన్ని మిక్స్డ్ ఫ్రూట్ అంటారు అత్తయ్య. అదే కోళ్ళ, అట్టా కూడా చేసి అమ్ము. పళ్ళు కావలసిన వాళ్ళు పళ్ళు కొనుక్కెళ్తారు, తాగాల్సిన వాళ్ళు ఫ్రూట్ మిక్స్డ్ తాగుతూ ఉంటారు, తింటా ఉంటారు అని చెప్పగానే అనామిక చాలా సంతోషపడుతుంది. వారెవ్వా అత్తయ్య, మీరు చెప్పిన ఆలోచన బాగుంది. నేను ఆలస్యం చేయకుండా మిక్స్డ్ ఫ్రూట్ పెట్టి అమ్ముతాను అత్తయ్య. అప్పుడు మనకి 2 విధాల లాభాలు వస్తాయి కోళ్ళ. పార్వతి దగ్గర ఎవరు కొనరు. ఒకవేళ కొనుక్కున్నా మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కోళ్ళ, పార్వతి దగ్గర అన్ని రకాల పళ్ళు మాత్రమే ఉంటాయి. అదే మన దగ్గర అన్ని పళ్ళతో పాటు అన్ని రకాల ఫ్రూట్ మిక్సీ చాట్ ఉంటుంది కదా. అప్పుడు నీ బిజినెస్ బాగుంటుంది అనామిక. అది తినటానికైనా మన దగ్గరికి అందరూ వస్తారు కదా అత్తయ్య. అవును కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 రోజుల తర్వాత అదే చెట్టు కింద అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు ఫ్రూట్స్ మిక్స్డ్ చాట్ అని చెప్పి అమ్ముతూ ఉంటుంది. అది చూసిన పార్వతి తనలో తాను ఇలా అనుకుంటుంది. అత్తా కోడళ్ళు కలిసిపోయినట్టున్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేసినా వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టలేను. కానీ ఎట్టా చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అనామిక తన అత్తగారు శారద సహకారంతో అన్ని రకాల పళ్ళతో మిక్స్డ్ ఫ్రూట్ చాట్ కూడా అమ్ముతూ ఉంటుంది. మంచిగా సంపాదిస్తూ ఉంటుంది. కుటుంబంలోని అందరితో కలిసిమెలిసి ఉంటుంది. రోజు స్కూల్ నుంచి రాగానే హరీషు పిల్లలకి చెరొక ఫ్రూట్ చాట్ చేసి ఇచ్చేది. దాంతో పిల్లలు ఎంతగానో సంతోషపడేవాళ్ళు. అలా అందరూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. గుండు అనామిక భయపడుతూనే కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి డైనింగ్ టేబుల్ వైపు చూస్తూ ఉంటుంది.
అక్కడ తన భర్త రమేష్, మావయ్య ప్రసాద్లు టిఫిన్ చేస్తూ ఉంటే అత్తగారు శారద వడ్డిస్తుంది. మమ్మీ, అనామిక ఎక్కడా అదిగో అక్కడ అంటూ కిచెన్ గుమ్మం వైపు చూపించింది శారద. రమేషు, ప్రసాదు అటువైపు చూశారు. గుండు అనామిక అమాయకంగా నిలబడి వాళ్ల వైపే చూస్తూ ఉంటుంది. అదేంటను అక్కడే ఉన్నావు? నాన్న టిఫిన్ చేస్తున్నప్పుడు అమ్మ వడ్డిస్తుంది, మరి నేను టిఫిన్ చేస్తున్నప్పుడు నువ్వు వడ్డించాలి కదా, వడ్డించకుండా అక్కడే ఉన్నావేంటి? వడ్డించాలని నాకు ఉందండి, కానీ నేనేమో గుండుతో ఉన్నాను కదా. పొడవాటి జుట్టుతో ఉంటే వెంట్రుకలు పడతాయని భయపడాలి గాని గుండుతో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదను. అయితే నన్ను వడ్డించమంటారా? మొహమాటం లేకుండా వచ్చి వడ్డించు అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చింది. అత్తయ్య, మీరు కూడా కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. అలాగే కోళ్ళ అని చెప్పి శారద కూర్చుంటుంది. అనామిక ఎవరికి ఏం కావాలో అడిగి మరీ వడ్డిస్తుంది. శారద, ప్రసాదు, రమేష్లు ఇష్టంగా టిఫిన్ చేస్తూ ఉంటారు. అను, నువ్వు కూడా కూర్చో, అందరం కలిస్తే టిఫిన్ చేద్దాం. ముందుగా మీరు చేయండి అత్తయ్య, నేను తర్వాత చేస్తాను. నేను ఎలాగో ఇంటి దగ్గరే ఉంటాను కదా. ఆయన మావయ్య ఆఫీస్కి వెళ్ళిపోతారు, మీరు మహిళా మండలికి వెళ్తారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఖాళీనే కదా, ఎప్పుడు ఆకలైతే అప్పుడు పెట్టుకుని తింటాను. నీ ఇష్టం కోళ్ళ, ఇది నీ ఇల్లు, ఎక్కడ నీకేమి నచ్చితే అది చేసుకొని తిను. మాకు కూడా చేసి పెట్టు. గుండుతో ఉన్నానని బాధపడబాక, భయపడబాక. నువ్వు మా బిడ్డలాంటివి దానివమ్మా. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ సంతోషం కలిగినా మాతో నువ్వు షేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? అయిందత్తయ్య. చూడమ్మా కోళ్ళ, పేరుకు నీకు అత్తమావడమే కావచ్చు, కాని నీకు అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత రెండూ ఏ ఇంట్లో దొరుకుతాయి అని చెప్పగానే గుండు అనామిక చాలా సంతోషపడుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడ్నుంచి పూజగది దగ్గరికి వెళ్ళింది. పూజగదిలో ఉన్న దేవుళ్లను చూస్తూ మనసారా దండం పెట్టుకుంది. దేవుడా, గుండుందని హేళన చేయకుండా అత్తగారింట్లో నన్ను ప్రేమించేలా చూడు తండ్రి అని వేడుకున్నా. నా కోరికను తీర్చినందుకు చాలా సంతోషం తండ్రి. మంచి అత్త మామల్నిచ్చావు, అర్థం చేసుకుని ఓదార్చే భర్తనిచ్చావు. ఎప్పుడూ మిమ్మల్ని పూజించుకుంటూ ఉంటాను, స్మరించుకుంటూ ఉంటాను అని చెప్పి అక్కడ్నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అనామిక. అను, పెసరట్టు దోశ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఏమ్మ కోళ్ళ, ఒక పెసరట్టు దోశ మాత్రమే కాదు, ఈ రోజు నువ్వు చేసి మా కొడ్డించిన టిఫిన్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. చూడు గుండుకోళ్ళ అని శారద అనగానే అనామిక ఏడుపు ముఖం పెడుతుంది. అబ్బా అత్తయ్య, మీరలా పిలిస్తే నేను ఏడుస్తాను, బుంగముత్తు పెట్టుకుంటాను అని అనామిక చెప్పగానే రమేష్ అదిరిపడి అనామిక వైపు చూస్తాడు. అను, నీకు దండం పెడతాను, అలక కుర్చీలో మాత్రం కూర్చోకు, ఆ కుర్చీ మీద నుంచి నిన్ను దించే వరకు నా ప్రాణం పోతుంది అని చెప్పగానే శారద నవ్వుకుంటుంది. ఏదో సరదా గట్ట పిలిచానులే కోళ్ళ, నువ్వేడో బాక, ఎట్టాంటి బొంగుముత్తు పెట్టుకోబాక, కొడుకు రమేష్ని ఇబ్బంది పెట్టబాకమ్మా అని చెప్పగానే ఇక అనామిక నార్మల్ అవుతుంది. సరదాగా అన్నారా? అయితే ఓకే అత్తయ్య. అనో, బాబుకి లంచ్ బాక్స్ పెట్టావా? పెట్టేసేనత్తయ్య, తీసుకుని రమ్మంటారా? తీసుకొచ్చాడు పెట్టు, బాబు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాళ్లే. ఇప్పుడే తీసుకొస్తానత్తయ్య అని చెప్పి గుండు అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. డాడీ, నేను టిఫిన్ చేయడం అయిపోయింది, నేను ల్యాప్టాప్ తెచ్చుకుంటాను అని చెప్పి రమేష్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అనామిక లంచ్ బాక్స్ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఆయన ఎక్కడా? ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి వెళ్ళాడమ్మా అని చెబుతూ ఉండగానే రమేష్ తన గదిలో నుంచి ల్యాప్టాప్ తీసుకుని వచ్చాడు. మమ్మీ, డాడీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. రెండూ నువ్వే చెప్తే ఇంక నేనేం చెప్పాలి శారదా? మావయ్య, మీరు టేక్ కేర్ అని చెప్పాలి. ఓకే కోళ్ళ, బాబు రమేషు, టేక్ కేర్. ఓకే డాడీ అని చెప్పి అక్కడి నుంచి బయటున్న కారు దగ్గరికి వస్తాడు. రమేష్ వెనకాలే అనామిక కూడా వస్తుంది. శారదా ప్రసాద్తో ఇలా అంటుంది. యావండి, రాత్రి కల్లో కూడా దేవకన్య కనిపించింది. మొన్న రాత్రి కల్లో చెప్పిందే నిన్న రాత్రి కల్లో కూడా చెప్పిందా, లేదా ఏమైనా చేంజ్ చేసి చెప్పిందా శారదా? ఒక్క అక్షరం కూడా చేంజ్ కాకుండా మొన్న రాత్రి కల్లో చెప్పింది, నిన్న రాత్రి కల్లో కూడా చెప్పిందండి. శారదా, గుండెతో బాధపడుతున్న నీ కోడలను చూడలేకపోతున్నావు కదా. నీ కోడలికి పొడవాటి అందమైన జుట్టు రావాలంటే చెరువు దగ్గర మాయా కుంకుడుకాయల చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి కుంకుడుకాయలు తీసుకొచ్చి బాగా దంచి
నానబెట్టి ఆ రసంతో కోడలికి స్నానం చేయమని చెప్పు శారదా, అందమైన పొడవాటి జుట్టొస్తుందని చెప్పిందండి. అయితే ఓసారి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూద్దామా శారదా? నేను కూడా అదే అనుకుంటున్నానండి. 2 రోజుల నుండి కోడల జుట్టు గురించి నాకు కల పడ్డమేంటి, ఆ కలలో దేవకనే కనిపించి చెరువు దగ్గర మాయ కుంకుడుకాయలున్నాయని చెప్పడమేంటి, వాటిని తీసుకొచ్చి దంచి నానబెట్టి స్నానం చేసుకోమని చెప్పడమేంటి, ఇదంతా ఏదో మాయలా ఉంది కదండీ. అదేమిటన్నది తెలియాలంటే మనం అసలు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూడాలి శారదా. ఇప్పుడే వెళ్ళి చూద్దామా? నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ రాత్రి కూడా ఆ కళ మళ్ళీ వస్తే రేపెళ్ళి చూద్దాం. మీరేమంటారు? నేనేమంటాను, గత 25 ఏళ్లుగా ఏమంటాను, ఇప్పుడు అదే అంటాను. నువ్వెట్లా చెప్తే అట్లాగే శారదా అని మాట్లాడుకుంటూ ఉండగా కారులో కూర్చున్న రమేష్ అనామికాని చూస్తూ, బాయను, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను అని చెప్పి కారులో రమేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రసాదు శారదలు కూడా బయటికొస్తారు. అను, నేను కూడా మహిళా మండల ఆఫీస్ వరకు వెళ్ళొస్తానమ్మా. సరే అత్తయ్య అని చెప్పగానే స్కూటీ మీద ప్రసాదు శారదలు వెళ్ళిపోతారు. ఇక గుండు అనామిక ఇంట్లోకొస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ తన తల్లి సావిత్రికి ఫోన్ చేస్తుంది. పొలం దగ్గరున్న సావిత్రి ఫోన్ లిఫ్ట్ చేసి కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమ్మా అను, నిన్నందరూ బాగానే చూసుకుంటున్నారా అక్కడ? చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. అత్తయ్య అమ్మ ప్రేమని, మావయ్య నాన్న ధైర్యాన్ని పంచుతున్నారు. ఇక ఆయనైతే మరింత ప్రేమగా చూసుకుంటున్నారమ్మా. నీ మాటలు వింటుంటే తెలుస్తుంది తల్లి, నువ్వక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో అని. అలా అనామిక టిఫిన్ చేస్తూ తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శారదా ప్రసాద్లు వాళ్ళ బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. రమేష్, గుండు అనామిక ప్రశాంతంగా పడుకొని ఉంటారు. శారదకి కలొచ్చింది. ఆ కలలో దేవకన్య ప్రత్యక్షమైంది. కలలో శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. నేను చెప్పింది నమ్మాలని లేదా శారదా? అయోమయంలో ఉన్నాను తల్లి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకసారి కలొస్తే కల కదా అనుకోవచ్చు, 2వ రోజు అదే కలొస్తే కొంచెం ఆలోచించాలి శారదా. ఈరోజు 3వ రోజు మళ్ళీ అదే కల. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది శారదా? నమ్మాలనిపిస్తుంది తల్లి. ఉదయం లేవగానే మీరు చెప్పిన చెరువు దగ్గరికి వెళ్తాను. నేను చెప్పినట్టు చెయ్యి శారదా, నీ కోడలికి పొడవాటి జుట్టొస్తుంది అని చెప్పి దేవకన్య మాయమవుతుంది. అంతే, బెడ్ మీద పడుకున్న శారద ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. గోడ గడియారం తెల్లవారుజాము 5 గంటల సమయం చూపిస్తుంది. అలా పూర్తిగా తెల్లారిన తర్వాత గుండుకోడలు అనామికాని తీసుకుని చెరువు దగ్గరికొచ్చింది శారద. చుట్టుపక్కల చూస్తూ ఉండగా ఒకచోట మెరుస్తున్న కుంకుడుకాయలు కనిపిస్తాయి. శారద వాటిని తీసుకొచ్చి దంచి అనామికాకి తలస్నానం చేపిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి అనామికాకి మాయా పొడవాటి జుట్టొస్తుంది. ఆ జుట్టును చూసుకొని అనామిక చాలా సంతోషపడుతుంది. చాలా సంతోషం అత్తయ్య, నా జుట్టు కోసం మీరు ఎంతో సాహసం చేశారు. నీ బాధ చూడలేకపోయానమ్మా, ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పుడు నేను ఆలోచన చేస్తా ఉండగా కుంకుడుకాయలు గుర్తుకొచ్చాయి. వాటి వల్ల జుట్టు వస్తుందని, పెరిగిపోతుందని విన్నాను. అందుకే వాటిని నీకోసం తీసుకొచ్చాను. దంచిపెట్టి స్నానం చేయించాను. నాకు అమ్మ ప్రేమని చూపించారత్తయ్య. మా అమ్మ కూడా ఎప్పుడు చూడు నాకు పొడవాటి జుట్టు రావాలని అందరి దేవుళ్ళని మొక్కుతూ ఉండేది. ఇన్నాళ్ళకి అమ్మ మొర ఆ దేవుడు విని మీ రూపంలో నాకు ఈ పొడవాటి జుట్టు అదృష్టాన్ని కలిగించారు. ఇక నుంచి నీకు గుండు లేదనే విషయం మర్చిపోకూడలా. మాయ జుట్టుతో జాగ్రత్తగా ఉంటా, వెంట్రుకలు పడకుండా వంటలు మాత్రం జాగ్రత్తగా చెయ్యి. అలాగే అత్తయ్య, ఈ నా పొడవాటి జుట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను చేసే వంటల్లో నా జుట్టుని పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను అత్తయ్య. అసలు నాకు మరలా జుట్టు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుండి జుట్టు లేదని ఎంతో బాధని అనుభవించాను అత్తయ్య. కానీ మీ దయ వల్ల నాకింత పొడవాటి జుట్టు వచ్చింది. మీరు నాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనత్తయ్య. నాకు తెలుసమ్మా, నీ బాధ నేను గమనిస్తానే ఉన్నాను. అందుకే నేను కూడా మీ అమ్మకిలాగా అందరి దేవుళ్ళను మొక్కుతున్నానమ్మా అని ఆ రోజు నుంచి అనామిక
తన మాయా జుట్టుతో జాగ్రత్తగా ఉంటుంది, అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది ఆ జుట్టుని. అంతేకాదు ఆ జుట్టు వంటల్లో పడకుండా జాగ్రత్తగా పనులన్నీ చక్కబెడుతూ ఉంటుంది. అనామిక గుండుతో ఉంది అన్న బాధ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికీ లేదు. అనామిక సంతోషంగా అత్తవారింట్లో కాపురం చేసుకుంటుంది.